ఈ వీడియోలో సర్వే ఫామ్ అసలు ఎలా క్రియేట్ చేయాలి అండ్ అయితే ఇన్స్టాగ్రామ్లో దాన్ని ఎలా ప్లేస్ చేయాలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్, దిస్ ఇస్ అమర్. ఒకవేళ ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ అయినట్టుంటే డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ బికాజ్ చాలా మోటివేషన్ కంటెంట్ కానీ అండ్ ప్లస్ అయితే ఆన్లైన్ బిజినెస్ టిప్స్ అని నేను షేర్ చేస్తూ ఉంటాను. దట్స్ వై మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో డైరెక్ట్గా మనం వీడియో టాపిక్లోకి వెళ్దాం. ఒకవేళ నువ్వు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినా లేదా ఒక ట్రెడిషనల్ బిజినెస్ చేస్తూ ఉన్నా, ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నా, సో చాలా మందికి ఇంపార్టెంట్ ఈ సర్వే యాప్ అండ్ అయితే ఈ సర్వే ఫామ్ క్రియేట్ చేయడం అండ్ అయితే లీడ్స్ డేటా కలెక్ట్ చేయడం. బట్ మెయిన్ ప్రాబ్లం చాలా మందికి తెలియదు అయితే సర్వే యాప్ ఏంటి, అసలు ఫామ్ ఎలా క్రియేట్ చేస్తారు, రైట్ క్వశ్చన్స్ ఏమేమి అడగాలి అని. సో దట్ ఈ మిస్టేక్స్ చాలా మంది చేస్తూ ఉంటారు, దానివల్ల వాళ్ళకి రైట్ రిజల్ట్ వాళ్ళకి రాదు. సో ఈ వీడియోలు ఇవన్నీ మనం ప్రాపర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు క్లియర్గా చూడండి అండ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మీరు చెప్తూ ఉండొచ్చు. సో ఎస్ గైస్, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది మీ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ చేసి అక్కడ మీరు సెర్చ్ చేయాలి సర్వే హార్ట్ అని మీరు సెర్చ్ చేసే చాలు. అండ్ ఆటోమేటిక్గా సెర్చ్ చేస్తే మీకు యాప్స్ వస్తాయి అండ్ అందులో ఇక్కడ బ్లూ కలర్లో చూస్తారా, ఇది మన సర్వే యాప్ అనేది. నేను దీన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ అయితే మీరు మీ మెయిల్ ఐడితో మీరు సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ అయితే మీరు ఓపెన్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ కొన్ని ఫామ్స్ క్రియేట్ చేశాను కాబట్టి ఇవి కనిపిస్తున్నాయి, కానీ మీకు మాత్రం బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. బట్ అయితే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ అని చూసారా, ఈ ప్లస్ సింబల్ నొక్కాలి. అండ్ నొక్కిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఫామ్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి మనకి ఆటోమేటిక్గా ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నవి. మీరు ఇందులో మనకు కావాల్సింది ఏంటి, కాంటాక్ట్ ఫామ్. మనం పీపుల్ డేటా, లీడ్స్ డేటా మనం కలెక్ట్ చేస్తాం కాబట్టి సో దట్ ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా కొన్ని టెంప్లెట్స్ కాబట్టి అది కొన్ని క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ ఫిల్ అయ్యే ఉంటాయి. మీరు చేయాల్సిందంటే వీటిని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. ఏమేమి చేయొచ్చు మీరు, ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు టైటిల్ మార్చాలి. టైటిల్ మీరు ఏం అప్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే లెట్స్ వర్క్ విత్ అయితే మీ నేమ్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ అమర్ కాబట్టి నేను అమర్ పెడుతున్నాను, లెట్స్ వర్క్ విత్ అమర్. అండ్ అయితే డిస్క్రిప్షన్ అయితే లెట్స్ వర్క్ విత్ అమర్. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర మీరు ఏం ప్లేస్ చేయాలి, అయితే మీతో పాటు వర్క్ చేయడానికి ఒక స్మాల్ డిస్క్రిప్షన్, మీరు ఏ విధంగా హెల్ప్ చేయగలరు పీపుల్కి అని. సో ఇక్కడ నేను ఆడి ఒకటి కొన్ని క్రియేట్ చేస్తున్నాను, ఒక మెసేజ్ టైప్ చేసి పెట్టాను. సో దట్ కాబట్టి మీరు ఇదే పేస్ట్ చేసేయచ్చు. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇది పేస్ట్ చేస్తాను అండ్ సింపుల్ ఇక్కడ డిస్క్రిప్షన్ అయిపోయింది. అయితే ఈ విధంగా మీ నేమ్ అయితే టైటిల్ ఆ విధంగా పెడతాం అండ్ డిస్క్రిప్షన్ ఈ విధంగా. అండ్ సెకండ్ మనకి మెయిన్ ఇక్కడ పీపుల్ని ఎవరైతే మన ఫామ్ ఓపెన్ చేస్తారో వాళ్ళని ఏమేమి క్వశ్చన్స్ అడగాలి మనం, అది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ థింగ్ పేరు, అయితే వాళ్ళ నేమ్ ఇక్కడ అడుగుతాం మనం. సెకండ్ వాళ్ళ జెండర్తో మనకు అంత నీడ్ లేదు, పేరు చూసి మనం గెస్ చేయగలం వాళ్ళ జెండర్ ఏంటి అని. సో ఇవి డిలీట్ చేసేయండి, అయితే అవసరం లేనివన్నీ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ మీకు ఉండాలి. నేమ్ తర్వాత మీరు ఏం చేయొచ్చు, ఇంకో క్వశ్చన్ మీరు యాడ్ చేసుకోవాలి. నేమ్ తర్వాత మనకు కావాల్సింది ఏంటి, వాళ్ళ ఏజ్ ఎంత. సో వాళ్ళ ఏజ్ కోసం ఇక్కడ మనం ఒక నంబర్ సెలెక్ట్ చేద్దాం అండ్ వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళు ఇక్కడ ఫిల్ చేస్తారు, ఓకేనా. అండ్ ఇది ఏజ్ అయింది. అండ్ సేమ్ ఇలాగే థర్డ్ మీరు అడగాల్సింది వాళ్ళని షార్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసి వాళ్ళ సిటీ, స్టేట్ ఆర్ సిటీ, వాళ్ళు ఎక్కడ ఉంటారు కాస్త మనకు డేటా ఉంటే సో మనకి కాస్త ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి. వాళ్ళ స్టేట్ ఆర్ సిటీ మనం సెలెక్ట్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తూ ఉంటారు, క్వాలిఫికేషన్, నేను మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. క్వశ్చన్ కరెంట్ ప్రొఫెషన్, సో కరెంట్ ప్రొఫెషన్ ఏంటో అడిగాను. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడగచ్చు, యాడ్ ఆప్షన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాడు స్టూడెంటా కాదా, అతను ఆ ఫామ్ ఫిల్ చేసే పర్సన్ స్టూడెంటా కాదా ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ ఇంకో ఆప్షన్ అయితే జాబ్ చేస్తుంటాడా, జాబా లేదా అన్ఎంప్లాయిడా లేదా హౌస్ వైఫ్. ఇది మ్యాక్సిమం వీళ్ళే మనకి హౌస్ వైఫ్స్, మ్యాక్సిమం వీళ్ళే మన ఫామ్ ఫిల్ చేస్తారు కాబట్టి ఈ ఆప్షన్స్ పెడితే చాలు. సో ఆ పర్సన్ ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తాడు, ఓకేనా. అండ్ ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ మనం అడగాల్సింది అయితే మీరు కాస్త ఆలోచించవచ్చు. నేను అయితే నా పరంగా నేను కొన్ని ఆప్షన్స్ అడుగుతున్నాను. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అడిగితే చాలు, దీనికన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం లేదు వాళ్ళని. అండ్ ఇంకో క్వశ్చన్ మీరు ఇక్కడ ఏం అడగచ్చు వాళ్ళని. అండ్ సింపుల్ మనం వాళ్ళ స్టేట్ అడిగాం, ప్లస్ అయితే వాళ్ళ అయితే వాళ్ళ కాంటాక్ట్ అవ్వాలిగా. సో మొబైల్ నెంబర్ అడగాలి మనం వాళ్ళని. మొబైల్ నెంబర్ దగ్గర ఇక్కడ షార్ట్ ఆన్సర్ కాదు, మనం ఇక్కడ నంబర్ సెలెక్ట్ చేస్తే బెస్ట్ మనకి. సో కాస్త బెస్ట్ ఆప్షన్ నంబర్ సెలెక్ట్ చేయండి ఆప్షన్స్లో. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ అని టైటిల్ ఇవ్వండి దీనికి. సో ఆ పర్సన్ మొబైల్ నెంబర్ ఫిల్ చేస్తాడు. అండ్ సో ఇది మనకు అర్థమైంది. అండ్ అయితే ఇంకా 2 క్వశ్చన్స్ యాడ్ చేస్తే చాలు, మరీ ఎక్కువ క్వశ్చన్స్ యాడ్ చేయకండి, జస్ట్ 2 క్వశ్చన్స్. ఇంకోటి ఏంటంటే రీజన్ టు స్టార్ట్ ఆన్లైన్ బిజినెస్, ఎందుకు అసలు ఆ పర్సన్ ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకుంటున్నాడు, అయితే మనీ కోసమా లేదా స్కిల్స్ కోసమా, కాస్త ఆ పర్సన్ యాడ్ చేస్తాడు, ఓకేనా. అబ్బాయి రీజన్ ఏంటి.
నేను ఇంకా డీటెయిల్గా చెప్తున్నా, మీకు నచ్చింది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అయితే మన ఆ పర్సన్ కాంటాక్ట్ అవ్వాలిగా. సో మనకి రైట్ టైం మనకు తెలియాలి. అయితే ఏ టైంలో మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి, రైట్ టైం టు కాంటాక్ట్ యూ. సో ఇక్కడ మీరేం చేస్తారు అంటే అయితే మీ టైం టేబుల్ మీరు యాడ్ చేసుకోండి. బికాజ్ ఇక్కడ మీ అందరూ చాలామంది పార్ట్ టైం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏ టైంలో వాళ్ళతో మాట్లాడగలరో మీ టైం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవినింగ్ టైమ్స్లో బిజీ ఉంటాను, సో డే టైమ్స్లో కాస్త ఫ్రీ ఉంటాం కాబట్టి అయితే 10 AM to 12 PM ఒక ఆప్షన్. అండ్ ఇంకో ఆప్షన్ 1 PM to 3 PM. అండ్ ఇంకో ఆప్షన్ 4 PM to 6 PM. సో నేను ఇది యాడ్ చేశాను. సో దీన్ని బట్టి ఏంటంటే నా ఫ్రీ టైం దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకోగలను. అందుకని ఈ 7 క్వశ్చన్స్ అడిగితే చాలు. అండ్ డోంట్ ఫర్గెట్ ఒక మెయిన్ థింగ్, ఇక్కడ ప్రతి దగ్గర ఇక్కడ ఆప్షన్ చూసారు రిక్వైర్డ్, ఇది రిక్వైర్డ్ సెలెక్ట్ చేయండి. ప్రతి దానికి రిక్వైర్డ్ సెలెక్ట్ చేయండి. సో అవి ఫిల్ చేసిన తర్వాతే అబ్బాయి ఫామ్ ఫిల్ చేయగలడు, సబ్మిట్ చేయగలడు అనమాట. అందుకోసం ప్రతి దగ్గర మీరు పక్కా రిక్వైర్డ్ యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో దాన్ని బట్టి ఆ పర్సన్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు. సో ఈ విధంగా మీరు అన్నిటికీ చేయాలి. ఓకే, దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ తర్వాత ఇక్కడ థీమ్ ఆప్షన్ చూసారా, ఇక్కడ థీమ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన థీమ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక చూడడానికి మంచి లుక్ ఉండే విధంగా అయితే ఇదైతే ఈ మొబైల్ మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కాస్త చూడడానికి బెస్ట్ ఉంటుంది, కాస్త మంచి లుక్ ఉంటుంది. ఓకేనా, సో నేను అది సెలెక్ట్ చేశాను మొబైల్ది. అండ్ దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ సర్వే ప్లేస్లో అయితే క్వశ్చన్ అబ్బాయికి ఇక్కడ ఏముండాలి అని అయితే ఫిల్ దిస్ ఫామ్ అని ఫిల్ చేస్తే చాలు. ఫిల్ దిస్ ఫామ్. సో దట్ అబ్బాయి అయితే ఎవరైతే మన లీడ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత అక్కడ క్లిక్ చేసిన వెంటనే లింక్ ఈ ఆప్షన్ ఓపెన్ అవుతుంది అక్కడ. ఓకే, ఫామ్ ఫిల్ చేయాలని ఆ పర్సన్కి తెలుస్తుంది. సో ఈ విధంగా అండ్ దట్స్ ఇట్. మెయిన్ ఇవి కొన్ని క్వశ్చన్స్ అయితే కొన్ని థీమ్ మీరు యాడ్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే చాలు, మన ఫామ్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ సో ఇప్పుడు మీరేం చేయొచ్చు అయితే ఈ లింక్ కాపీ చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్లో అక్కడ ప్రొఫైల్ ప్లేస్లో మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరేం చేయొచ్చు, సో ఇక్కడ మీరు లింక్ కాపీ చేసి మీరేం చేయొచ్చు, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో మీరు డైరెక్ట్గా ప్లేస్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఈ లింక్ని చూసారా, సో ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ నొక్కి ఇక్కడ ఈ లింక్ ప్లేస్లో మీ లింక్ యాడ్ చేసే చాలు. అండ్ ఎస్ గైస్, ఇక్కడ వరకు చూసారంటే ఆల్రెడీ మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది సర్వే యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ క్వశ్చన్స్ ఏమేమి ప్లేస్ చేయాలి అని. అండ్ ఎస్ గైస్, దీన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో ప్లేస్ చేసిన తర్వాత అయితే మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ మీకు కావాలి అంటే గైస్ యూ నీడ్ టు డూ వన్ థింగ్, దట్ ఈస్ సోషల్ మీడియా ప్రొఫైలింగ్. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మీరు బిల్డ్ చేయాలి. ఆ విధంగా మీరు ఒక మ్యాగ్నెటిక్ ప్రొఫైల్ మీరు బిల్డ్ చేయాలి. సో దట్ ఎవరైనా కానీ మీ కంటెంట్ చూసిన తర్వాత, మీ ప్రొఫైల్ చూసిన తర్వాత ఆ పర్సన్కి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది అయితే మీ ఫామ్ ఫిల్ చేయడానికి అండ్ అయితే మీతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో బట్ అయితే ఆ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయాలో మీకు తెలియదు అంటే మాత్రం గైస్ డోంట్ వరీ, అయితే నేను దాని పరంగా ఒక వీడియో నేను క్రియేట్ చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో ఇక్కడ నుంచి చూడొచ్చు. ఆ వీడియో ఇక్కడ క్లిక్ చేసి మీరు ఈ వీడియో చూడొచ్చు. సో ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించుంటే మీ టీం వాళ్ళకి షేర్ చేయండి అండ్ దీన్ని ఇప్పుడే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.